సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, భక్త మహాశయులందరికీ భగవంతుని యొక్క శుభాశీస్సులు. పవిత్రమైనటువంటి ధనుర్మాసము, భగవంతుడైనటువంటి విష్ణువుని ఎక్కువ ఆరాధిస్తారు. శివకేశవులకి అభేదమైనటువంటి రూపమే విష్ణువు ఉంటారు. ఇది భక్తికి చిహ్నం. ప్రతి మనిషికి భక్తి అవసరం. భక్తి అనేది ఒక గొప్ప వజ్రం కంటే విలువైనది. భక్తి అనేది ఒక పరిమళమైనటువంటి పుష్పము నుండి పరిమళం ఏ విధంగా అయితే వెదజల్లుతుంటుందో అట్లాగే భక్తుడి దగ్గర అనేకమైనటువంటి సదాచారం, సత్పాత్రత, సత్కర్మలు, మంచి అనేటువంటి ఆ సుగంధం వెలువడుతుంటారు. భక్తుడు ఎక్కడుంటాడో అక్కడ సమస్త శుభాలకి నిలయమైనది. భగవంతుడికి భక్తుడికి తేడా లేదు. అటువంటి భక్తిని ప్రతిపాదించిన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు అంటే మానవుడు ఒక గొప్ప ఆశాజీవి. అట్లాగే మానవుని యొక్క జీవనం గొప్పది. 84 లక్షల రకాల జంతువుల్లో మానవ జన్మ చిట్ట చివరిది. అట్టి మానవ జన్మను పొంది పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఆ పరమార్థం తెలిపిన వారే గురువులు. వాళ్ళే వ్యాస, వశిష్ఠ, భరద్వాజ మహర్షులు, అత్రి, విశ్వామిత్ర, వాల్మీకి, అంగీరసుడు. నేటి సమాజంలో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ సద్గురుదేవులు, నారాయణ గురుదేవులు, స్వామి శివానందలు, అట్లాగే ఇంకెంతోమంది మహానుభావులు ఈ ఆధ్యాత్మిక మార్గంలో వారు నడిచి వారు పొందిన దివ్యానుభూతిని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని లోకానికి వెదజల్లారు. భగవతత్వాన్ని అందరికీ అర్థమైన రీతిలో వారు గ్రంథాలు రచించారు. వారిని ఈ లోకమంతా కూడా ఒక గొప్ప మహాత్ములని స్మరిస్తున్నారు. ఎందుకు? వారిలో ఎటువంటి స్వార్థ బుద్ధి లేదు. నిష్కామ బుద్ధి, నిష్కపటమైన హృదయం, నిర్మల హృదయం, త్యాగ భావన, గొప్ప దైవీ సంపద. వాళ్ళకి ఏ సంపద వాళ్ళు ఉంచుకోలే, దైవీ సంపదనే సంపదగా భావించారు. వారు కులమతాలు చూడలేదు. అందరినీ సమానంగా చూసి అందరూ భగవతత్వానికి, భగవంతుని తెలుసుకోవడానికి అందరూ అధికారులే అని ఎలుగెత్తి చాటారు. అటువంటి మహాత్ముల యొక్క మార్గదర్శనమే మన భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతిలో వారి యొక్క మార్గదర్శనంతో రాజులందరూ కూడా గొప్ప ఔన్నత్యాన్ని పొందారు, గొప్ప స్థితికిలో వెళ్ళారు. అందుకు కాబట్టి మన భగవద్భక్తిని ప్రతిపాదించినటువంటి గ్రంథం అనేక ఉన్నాయి. అందులో ఒకటి విష్ణు సహస్రనామం. ఇది గొప్ప మహాగ్రంథం. విష్ణు సహస్రనామాలు ఎవరికైనా ఒకవేళ ఆటంకాలతో ఉన్నా
అనేకమైన సమస్యలతో కూరుకున్న, లేదా దుఃఖంతో ఉన్న, లేదా మరొకటి ఆ కారణాల్లో మానవుడు చిక్కుకున్న అట్టి వారికి ఒక గొప్ప దివ్యౌషధం వంటిది విష్ణు సహస్రనామం. భగవద్భక్తితో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యాలి. అంటే ప్రార్థన. భగవంతుణ్ణి ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావో అంత ఫలితం కలుగుతుంది. ప్రార్థనకు తగినటువంటి ఫలితం తప్పక లభిస్తుంది. దీంట్లో ఎట్టి సందేహం లేదు. భగవత్ ప్రార్థన గొప్పది. అటువంటి ప్రార్థనే విష్ణు సహస్రనామాలు. భగవంతుని యొక్క దివ్య నామాలు, 1000 నామాలు చెప్పబడింది ఇందులో. విష్ణువు ఆ నామాల్ని ఎవరో భక్తితో ఆర్తితో మరి ప్రార్థన చేస్తారో, స్మరిస్తారో తప్పక వారి కోరిక నెరవేరుతుంది. కోరికే కాకుండా వారికి భగవద్భక్తి కలుగుతుంది. భక్తే కాకుండా వారికి ఆనందదాయకమైనటువంటి ఒక దివ్యమైన మార్గం కలుగుతుంది. ఒక దివ్య మార్గం, ఒక ఆధ్యాత్మిక మార్గం, ఒక ఉన్నత మార్గం మనిషికి కావాలనంటే చాలా ప్రయత్నం చేయాలి. అలా సులభంగా కలిగించేదే ఈ విష్ణు సహస్రనామాలు. మీరు చూడండి, ఒక్కసారి భగవద్భక్తితో ఆ భగవంతుడైన ఆ విష్ణువుని మనసారా స్మరించండి. అది మీకే తెలుస్తుంది. ఇది అనుభవైక వేద్యమైనది. శాస్త్రంలో చెప్పింది మనం అనుభవానికి తెచ్చుకున్నప్పుడు తప్పకుండా మనకి దాని యందు ఒక అకుంఠితమైనటువంటి విశ్వాసము, భక్తి, శ్రద్ధ కలుగుతుంది. అటువంటి విష్ణు సహస్రనామాన్ని ఆ స్మరించగానే నీ శరీరంలో ప్రతి అణువు పులకరించాల, ప్రతి అణువులో కదలిక రావాల, ప్రతి రోమము కూడా రోమాంచనమై ఉండాలి. అదే విష్ణువు యొక్క శక్తి. మరి ఈ విష్ణు సహస్రనామాల్లో చెప్పిన విష్ణువు ఏ విష్ణువు? ఈయన త్రిమూర్తుల్లోని విష్ణువా? కాదు. త్రిమూర్తుల కంటే అతీతమైనటువంటి అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మయే ఈ విష్ణువు. చూడండి, అందుకు కాబట్టి భగవంతుణ్ణి మనం దగ్గరకు చేరుకోవాలి. ఆ దగ్గరికి చేర్చేవే ఈ స్తోత్రాలు. భగవంతుని యందు భక్తి కలిగించేవే ఈ స్తోత్రాలు. భగవంతుడు ఉన్నాడు అని ఉనికిని కలిగించేవే ఈ స్తోత్రాలు. భగవంతుడు నాకు అండై దండై ఉన్నాడు అన్నటువంటి బలాన్ని కలిగించేవే ఈ స్తోత్రాలు. స్తోత్రం అనేది సామాన్యం కాదు, శక్తివంతమైనది. నీ భావం ఎంత గొప్పదో ఆ శక్తి అంత గొప్పగా నీకు కలుగుతుంది. ఎంతోమంది స్తోత్రాన్ని స్తోత్రం చేశారు. వాళ్ళు ఎంతో గొప్ప పుణ్యాన్ని, గొప్ప లాభాన్ని పొందారు. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనావళి. చూసారా? గేయం గీతా నామ సహస్రం. గేయం అంటే గానం చెయ్యు. ఏది? భగవద్గీత, విష్ణు సహస్రనామాలు. చూడండి, భగవద్గీత గేయం గీతా నామ సహస్రం. భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక శక్తివంతమైన గ్రంథం ఇది. భగవద్గీతను ఎవడు ఆశ్రయిస్తాడో, ఎవడు నిజంగా భగవద్గీత ఒక అర్థాన్ని తెలుసుకుంటాడో వాడి జీవితమే మారిపోతుంది. వాడి జీవితంలో ఒక గొప్ప సౌభాగ్యం కలుగుతుంది. దీంట్లో ఎట్టి సందేహం లేదు. 100% ఇది ముమ్మాటికి సత్యం. మరి అటువంటి భగవద్గీత, విష్ణు సహస్రనామం, నామం అంటే విష్ణు సహస్రనామం, ఈ రెండు కూడా ఒక గొప్ప శక్తివంతమైనది. భగవద్గీత 18 అధ్యాయాలతో కూడుకున్నది. చూడండి, 18 పర్వాలు మహాభారతం,
18 అధ్యాయాలు భగవద్గీత. మరి విష్ణు సహస్రనామం, భగవద్గీత 18 యోగాలు, అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, అట్లాగే కర్మయోగం, అట్లాగే జ్ఞానయోగం, ఇట్లాగ 18 యోగాలు. మరి విష్ణు సహస్రనామంలో 1000 నామాలు, ఒక్కొక్క నామం ఒక్కొక్క యోగం 1000 యోగాలతో సమానమైనమాట. అంత గొప్పదైనటువంటి ఈ విష్ణు సహస్రనామం ఎక్కడ ఉద్భవించింది, దీని యొక్క మూలం ఎక్కడ, దీని వేర్లు ఎక్కడ అని ఆలోచిస్తే మహాభారతమైనటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఈ రెండు కూడా వచ్చాయి. భీష్మ పర్వంలో భగవద్గీత, ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామాలు, భీష్ముడి ద్వారా చెప్పబడింది విష్ణు సహస్రనామం. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా చెప్పబడింది భగవద్గీత. చూడండి, అటు భక్తుడు ఇటు పరమాత్మ. భీష్ముడు మహాభక్తుడు, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప అనంత శక్తివంతుడు.